ఫిగ్మాని చిన్ని చిన్ని పార్ట్స్ గా నేర్పిస్తాను, వచ్చి నేర్చుకుందాం. అండ్ మీరు ఏమైనా ఇమేజ్ యాడ్ చేయాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు అని అంటే 2 ways లో చేయొచ్చు, 3 ways లో చేయొచ్చు. 2 కూడా కాదు 3. ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీ లోకల్ ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోద్ది. అది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఇమేజ్ ఎక్కడైతే పెట్టారో అక్కడ మీకు ఎన్ని కావాలో అన్ని ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకొని 7 ఇమేజెస్ సెలెక్ట్ చేశాను కదా, 7 ఇమేజెస్ ఇక్కడ కౌంట్ చూపిస్తుంది. మన ఇమేజెస్ ని ఎలా ప్లేస్ చేయొచ్చు అని అంటే జస్ట్ క్లిక్ చేసినా పేస్ట్ అయిపోద్ది. అలా కాదు, అలా క్లిక్ చేస్తే పేస్ట్ అయ్యేటట్టు కాదు. నేను ఎక్కడ కావాలనుకుంటే అంత షేప్ లోనే రావాలి అనుకుంటే ఇదిగో ఇలా కూడా చేయొచ్చు. మళ్ళీ క్లిక్ చేసిన పేస్ట్ అయిపోద్ది, క్లిక్ చేసిన పేస్ట్ అయిపోద్ది. మనకి కావాల్సినట్టు చేయొచ్చు. ఓకే, ఇది ఒక పద్ధతి. ఒకవేళ మీరు ఈ షేప్ లో కనుక మీరు ఏదైనా ఇమేజ్ పెట్టాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు, ఇక్కడ ఫిల్ ఉంది చూసారా, ఫిల్ మీద క్లిక్ చేయండి. ఒకటి ఏంటి, సాలిడ్ కలర్ అంటే ప్లెయిన్ కలర్ అనమాట. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేయొచ్చు. పక్కన ఉన్నది ఏంటి, గ్రేడియంట్ అనమాట. మీరు ఏమైనా గ్రేడియంట్ కలర్ అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేయొచ్చు. సో దీన్ని పక్కన అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ అని చూసారా, ఇమేజ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ ఇమేజ్ మనం అప్లోడ్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేస్తే కన్ఫర్మ్ గా ఇది మన కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అని క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేయండి. అంటే మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. సో ఆ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ లోపలికి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కాదు, వేరే ప్యాటర్న్ లో కావాలి అనుకుంటే, ఒకవేళ అన్స్ప్లాష్ లోనో వేరే ప్లగ్ఇన్ లో ఉన్నది అని అనుకుంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ ద షేప్. ఏ షేప్ అయినా సరే సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ రిసోర్సెస్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ అసెట్స్ పక్కనున్న థింగ్ ప్లగ్ఇన్స్ అండ్ విడ్జెట్స్ అని ఉంటాయి. ప్లగ్ఇన్స్ మీద క్లిక్ చేయండి. ప్లగ్ఇన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత టైప్ అన్స్ప్లాష్. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి అండ్ రన్ చేయండి. దానికంటే ముందు ఇమేజ్ ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి ప్లగ్ఇన్ ఓపెన్ చేయండి, లేదంటే బయట ఎక్కడ ప్లేస్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఇమేజ్ ని నేను ఈ రెక్టాంగిల్ లో కావాలి పెట్టాలి అని అనుకుంటే నేను సెలెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి ఫైన్. జస్ట్ 1 క్లిక్ లో ఏమవుతుంది అని అంటే ఆ ఇమేజ్ అన్నది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, సింపుల్. సేమ్ అలానే ఈ సర్కిల్ లో పెట్టాలనుకుంటున్నానా, ఈ సర్కిల్ లో పెట్టచ్చు. అలానే ఇంకొకటి, ఈ బార్బీ గర్ల్ ఇవన్నీ నాకు నచ్చవు. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ ని యాడ్ చేస్తాం. అలా షేప్స్ లో మీరు ఏదైనా ఇమేజ్ పెట్టాలి అనుకుంటే యూ కెన్ యాడ్ దోస్ ఇమేజెస్ అన్నట్టు.